హాయ్. Hello. నీకోసం వెయిట్ చేసి ఇంక స్టార్ట్ చేసినాం వీడియో. Oh, okay. What are you guys ఎట్లా doing? అంత ఓకేనా? ఇది It's nice. ఎంత వరకు ఉంది ఇప్పుడు? 40% ఉందా? Yeah. 40%. Yeah, 40. రేపు అట్లా పోయి ఛార్జింగ్ చేయాల్సిందేరా? Yeah, I think so. కదా. మరుపేరాని కథలు అలుపేలేని అలగై అభినయనాలు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది టైము. మార్నింగ్ నుంచి కొంచెం వర్క్ ఉండి నేను ఏమి వీడియో చేయలేదు. ఆల్రెడీ హనీగాడు స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి కూడా వచ్చేసింది. పోయిస్తున్నామని నేను ఏదో రెండే కదా, వాల్మార్ట్ అండ్ ఇండియన్ స్టోర్. నాకు వాల్మార్ట్లో అది ఇమేజ్ పంపి, అక్కడ ఇండియన్ స్టోర్లో ఓన్లీ కార్డు ఒకటే చిన్న చాలు. ఇదైతే నేను నీకు ఇమేజ్ సహా పంపిస్తాను. నాకు అదే బ్రాండ్ అదే కావాలి. అట్లా ఆయిల్ కూడా చూడు ప్లీజ్. ఆయిల్ కూడా పంపి. ఎక్కడ లెస్లీ వెళ్తా, ఆయిల్ కూడా చూడు. ఓకే. అమెజాన్ నుంచి ఇవి వచ్చినాయి. ఇవేమో తెలియదు కానీ నాకు ఇదైతే మన టెస్లా కోసము మ్యాట్స్, మామూలు ఫ్లోర్ మ్యాట్స్ ఉంటుంది, కార్ మ్యాట్స్, అవి తెప్పించుకోయింది జున్నుగాడు. ఇవి చిన్నవి అయితే ఏమో నాకు తెలియదు. లోపల పెట్టేస్తాం. మన కొత్త కార్ తీసుకున్నప్పటి నుంచి పాపము ఈ పాత కార్ని బయటే పెట్టేస్తున్నాము. నార్మల్ అయితే గరాజ్లోంచి అట్లా ఎక్కేస్తూ ఉంటుంది. రెండు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, పక్కన పెట్టాలంటే చూడాలి. కాకపోతే ఎప్పటికైనా కూడా బాగా నీట్గా చేసి రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ హేల్ పడుతుంది, అప్పుడు ఇబ్బంది అవుతుంది. చూద్దాం, ఎప్పుడైనా వీకెండ్ వస్తే మొత్తం క్లీన్ చేయాలా. చాలా బిజీ అయిపోయినాం ఈ మధ్య, సో టైం లేదు. ఇప్పుడు నేను ఏ పని మీద వెళ్తున్నాను అంటే, నిన్న పిల్లలు అడిగినారంట పాలకోవ చెయ్యి అని వాళ్ళ మమ్మీని. యాక్చువల్గా అంటే ప్రతి పాలకోవ అని ఒక 5 minutesలో చేస్తుంది. సో దానికి కొన్ని కావాలన్నమాట. వాల్మార్ట్లో కొన్ని దొరుకుతాయి. ఇవి అట్లనే మన ఇండియన్ స్టోర్లో పెరుగు కావాలా, కర్డ్ కావాలా. సో అవి తీసుకొని రావడానికి వెళ్తున్నాను. చాలా రోజులు అయిపోయింది చేయక, అందుకోసమే పిల్లలు అడిగినారంట. సో ఈరోజు చేస్తాను, పోయి తీసుకొని రాపో అని చెప్తే ఇప్పుడు వెళ్తున్నాను. ఫస్ట్ ఇండియన్ స్టోర్కి వెళ్తాము, అక్కడ ఒక కార్డు తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు వాల్మార్ట్కి వెళ్ళేసి వాల్మార్ట్లో ఆ టిన్స్ కొన్ని ఏవో వస్తాయి, అవి తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఆ పాలకోవ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలనేది, ఏమేమి కావాలనేది కూడా మీరు కూడా చేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది నిజంగానే. ఇండియన్ స్టోర్కి అయితే వచ్చేసినాము. ఈ ఊర్లో చాలా ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, అందులో ఇదొకటి. ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉంటారు, స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. మనకు కావాల్సిన కర్డ్ ఇక్కడ ఉంటుంది. లేదే, ఓ పెద్దది ఉంది, చిన్నది లేదు. ఓ ఇక్కడ ఉంది. ఇది $5 అంట. కార్డ్ అయితే తీసుకున్నాను. ఇది 2 LB ఉంటుంది, 2 LB $5. అట్లనే పులిహోర పేస్ట్ కావాలంట ఒకటి, MTR పులిహోర పేస్ట్. పులిహోర పౌడర్ అయితే ఉంది, పులిహోర పౌడర్ కానీ పేస్ట్ అది. పులిహోర పేస్ట్ ఒక 2 తీసుకుందాం. ఇది ఒక్కొక్కటి $3.50. ఇవి రెండే కావాల్సినది. కార్డ్ ఒకటి, పులిహోర ప్యాకెట్ ఒకటి, అంతే. మళ్ళీ తర్వాత వాల్మార్ట్కి
ఇంకా ఇప్పుడు వాల్మార్ట్కి, ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏం పని లేదు, డైరెక్ట్గా వాల్మార్ట్ పోవాలా. మన ఇంటి దగ్గరలో ఒక వాల్మార్ట్ ఉంటుంది, అక్కడ తీసుకొనేసి వెళ్ళిపోవచ్చు. జున్ను అయితే కాలేజ్ నుంచి ఇంకా రాలేదు. జున్నుకి 7 o'clockకి ఒక క్లాస్ ఉంటుంది, అది 7:30, 8 వరకే ఉంటుంది. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆయిల్ A18లో ఉందంట. A18 అలా వస్తుంది. ఇది A18. ఇందులో చూడాల ఎక్కడుందో. మనకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి. ఇదే బ్రాండ్ కావాలంట. ఇది ఒక్కొక్కటి $3. ఇందులోనే ఈ బ్రాండ్ కూడా వస్తుంది ఇది, కానీ ప్రతి ఓన్లీ ఇదే తీసుకున్నాం అయింది. ఇవే బాగుంటాయంట. ఇక్కడైతే ఇంకేం పని లేదు, ఇవి ఒక్కటే ఇది చేసుకున్నాము. ఇప్పుడు టైము 6:45 అవుతుంది. ఇంకా ఇంటికి పోయే లోపల జున్ను కూడా వచ్చేసి ఉంటుంది. అప్పుడే రాదు, 7:30కి అట్లా వస్తుంది. సో ఇంకా వెళ్ళిపోదాం. మొన్న కామెంట్లో ఎవరు అడిగినారు ఇక్కడ వాల్మార్ట్లో వేరే ఫ్లాగ్ ఎందుకు ఉంది అని. అది వేరే ఫ్లాగ్ కాదు, ఇది వచ్చేసి US ఫ్లాగ్ తెలుసు కదా, ఇది టెక్సస్ స్టేట్ ఫ్లాగ్. ఇది ఒక్కొక్క స్టేట్కి ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఇది టెక్సస్ స్టేట్ ఫ్లాగ్. ఇది ప్రత్యూ ఎంతసేపు పోయి వచ్చినావా అంటున్నావు. అన్ని కట్టిన దొరికినాయి అవి. సరిపోయినా రెండే కదా. సేమ్ అదే బ్రాండేనా? పక్కన ఏదో అదే గ్రేట్ వాల్యూనా, గ్రేట్ వాల్యూ వాల్మార్ట్ బ్రాండ్ కదా అది. అది బాగుండవా? అది బాగుండదు, ఇదే బాగుంటుంది, ఇదే కావాలి. ఓకే, అంతే. కార్డు ఒకటి పులిహోర పేస్ట్ ఏదంటే పులిహోర పేస్ట్ కూడా కావాలా? ఇది దొరికిందా? కాదు, జున్ను ఇంకా రాలేదే. జున్ను ఇంకా రాని. జున్ను వచ్చిన తర్వాత ఇప్పుడు టైం 7:30 అయింది. వచ్చేస్తుంది, దాదాపుగా వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత చూద్దాంలే. వచ్చిన తర్వాత చేద్దాంలే. అని ఏం చేస్తుంది? అని హోంవర్క్స్ అయిపోయినాయా? పోనీ ఉన్నాయంటే ఇంకా కొన్ని చేస్తా. అంత లోపల ఇది కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కూడా అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు టైం 7:30 అయింది. దాదాపు జున్ను వస్తుంది. జున్ను వచ్చిన తర్వాత కొంచెంసేపు బాగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. హనీకి కూడా హోంవర్క్ ఉందంట, అది కూడా అయిపోతుంది. వాళ్ళకు కూడా ఇష్టం అనమాట, వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవడము అంతా కూడా కుకింగ్ బాగా చేస్తా ఉంటుంది. హనీ మెయిన్ చాలా బాగా చేస్తుంది. హనీ బేకింగ్ చేస్తుంది, నిజంగా అన్నీ వస్తాయి. ఎప్పుడైనా చూపించాలి. అదొకటే చేసుకుంటుంది మొత్తం అన్ని కూడా. వాళ్ళ అక్కకు కూడా చేసి ఇచ్చింది నిన్న పాస్తా అంట. పిల్లల కోసం ఆల్రెడీ ప్రతి ఈ దహీపురి రెడీ చేసింది, వస్తానే తింటారని. హనీ ఆల్రెడీ తినిందంట. హనీ తినింది. ఇంకా జున్ను కోసం అనమాట. జున్ను కోసం కాదు, ఊరికే జున్ను వచ్చే లోపల మనమే చేసుకుందాం ప్రతి. పాపం అది మళ్ళీ వచ్చి టైర్డ్ అయిపోతుంది. ఎందుకు? అదే లేట్ అవుతుంది, ఇప్పుడు మార్నింగ్ పోయింది కదా. ఎందుకు అవసరం? మనం స్టార్ట్ చేద్దాము, మళ్ళీ వచ్చి జాయిన్ అవుతుంది అంతే. ఒకవేళ జున్ను వచ్చే లోపల మేమే సర్ప్రైజ్ ఇస్తాము. ఇప్పుడు ఎట్లా చేయాలనో ఈ పాలకోవా 5 minutesలో నేను చూపిస్తా. ఈరోజు అయితే మనము కొంచెమే చేద్దాము. కొంచెం అంటే దీనికి ఒక హాఫ్ వస్తుందా? హాఫ్ రాదులే, 1/4 వస్తుంది. సరే, దీంతో ఇవి 2 యూజ్ చేద్దాం. ఇవి 14 ounce టిన్స్ అనమాట. ఇవి 2 తీసుకుంటున్నాము. అట్లనే ఇది ఒక కర్డ్ ఏదైనా తీసుకోవచ్చు, ఇంట్లోదైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈరోజు ఇంట్లో ఎక్కువ లేదని అది తీసుకున్నాం. అట్లనే పిల్లలకి కొంచెం ఈ కర్డ్ ఇష్టం అనమాట. జున్ను బాగా ఇష్టం జున్నుకి. సో అందుకోసం అప్పుడప్పుడు తీసుకుంటా అంటాము డైరెక్ట్ గానే. ఇవి 2 చేద్దాంలే, ఇప్పుడు సరిపోతాయి. మళ్ళీ ఎక్కువ అయినా కూడా పిల్లలు ఎక్కువ తిన్నారు. ఎప్పుడు అంటే ఇప్పుడు చేసుకోవచ్చు, ఎంతసేపు. అంతే. ఇది కండెన్స్డ్ మిల్క్. ఇది కలర్ భలే ఉంది. ఇది కదా,
ఈ సెకండ్ కూడా వేసేస్తానండి. ఇవి 2 తీసుకున్నాము, 14 ounceవి 2. ఆ రెండిట్లోకి మళ్ళీ మనం కర్డ్ ఎంత తీసుకోవాలనేది చెప్తాను. కర్డ్ ఎక్కువ పడదు, అవునా? కొంచెమే. నార్మల్గా అయితే చాలా టైం పడుతుంది కదా మనకి. నార్మల్గా అయితే అది పాలు స్టవ్ పైన పెట్టాలా, అది అడుగంటకుండా ఇట్లా తిప్పుతూనే ఉండాలా. అసలు నిమ్మకాయ వెళ్ళినా దాంట్లో ఏదో చేస్తారు. అంటే పాలు విరగడానికి అట్లా చేస్తారు. ఇది ఈజీ మెథడ్. ఈ రెండింటితో పాటు మనకు నెయ్యి కూడా కావాలంట, అంతే కదా? ఇవి 3 కదా? నెయ్యి, కర్డ్, కండెన్స్డ్ మిల్క్, అంతే. 3 షూర్. ఇంతకుముందు ఇవి 2 అనుకుంటున్నాను నేను, ఇప్పుడు గీ కూడా కావాలంట. గీ అంటే 2 స్పూన్సేలే. అది కర్డ్ గీ. ఇది కూడా మన ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది. ఇది కూడా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటా ఉంటాము, చాలా బాగుంటుంది. పాలకోవా బాగా ఫ్రెష్గా చేసుకునేట్లు ఉంటుంది, బాగా కొంచెం అదేది వెట్గా కూడా ఉంటుంది, గట్టిగా అయిపోకుండా. మనము చిన్నప్పుడు తింటుంటాం చూడు, అంటే చిన్న చిన్న గ్లాస్ లాగా కరెక్ట్ ఆకు పైన వేసిస్తారు, అట్లా ఇస్తరాకు పైన చేసిస్తాండ్రి. బెల్లం పాలకోవ కూడా బాగుంటుంది. దీంట్లో వేయలేము అట్లా? లేదు, ఇది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, ఇంకేలేం. అందులోనే షుగర్ అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇది ఫుల్ స్వీట్ అండ్ దీనిపైన ఉంటుంది చూడు. అవునవును, స్వీట్ అండ్ కండెన్స్. మెయిన్ అది స్వీట్ అండ్ అని కూడా ఉండాలి. అంతేనా? స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. అందులోనే మనకి షుగర్ కూడా వచ్చేస్తుంది. ఇది ఒక టిన్కి ఎన్ని? ఒక టిన్ కండెన్స్డ్ మిల్క్ అయితే 2 స్పూన్స్ కర్డ్, 2 స్పూన్స్ గీ. ఓకే, ఇది ఒకటి, ఇది 2 2 స్పూన్స్ ఇవి. 2 స్పూన్స్ అంతే. ఓకే, అంతేనా? చిన్న స్పూన్ ఒకటి. చిన్న నార్మల్ ఇంట్లో ఉండే స్పూన్ ఒకటి. ఓకే, 1 2. ఇప్పుడు 2 టిన్స్ వేసినాం కదా, సో 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే 2 టిన్స్ యూస్ చేసినాం కాబట్టి ఇది 4 స్పూన్స్ అన్నమాట. ఇది కూడా 4 స్పూన్స్. 4 స్పూన్స్ గీ, ఇది కూడా. ఓకే, గీ కావాల్సి కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. వద్దులే, ఎంత మామూలుగా అది కొలత కరెక్ట్గా ఉంటుంది కదా. ప్లస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకే, బాగా కలుపుకోవాలా, అంతేనా? మిక్సింగ్ నార్మల్ దీంతో స్పూన్తోనే అది దాంతో తీసి చేసుకోవాలన్నా? నార్మల్ స్పూన్తోనే కలిపేసేది అంతే. ఓకే, అదేం అవసరం లేదు. దాన్ని ఏమంటారు చూడు, విస్క్ లాంటిదా? అట్లా వద్దా? అవసరం లేదు, ఊరికే కలిసిపోతుంది. నార్మల్ కలపడమేనా? ఓకే, నార్మల్ ఇట్లా బాగా నీట్గా కలిసిపోతుంది. ఇట్లా పాలకోవ చేసుకోవడం తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని నాలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా ఇంత డీటెయిల్గా. నాకు కూడా తెలీదు, ఈ మధ్యనే తెలిసింది కూడా. మాకు కొన్ని నెలల ముందే తెలిసింది, బాగా చేసుకుంటా ఉన్నాం. బాగా మిక్స్ అవ్వాలంటే ఇది తీసుకొని చేయొచ్చు. అది పెరుగు కొంచెం ఏదో ఉండలు ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఓకే, అయినా ఉంటే బాగా దీంతో బాగా మిక్స్ అయితే మేలు కదా, స్పూన్ కన్నా ఇది బెస్ట్. దీన్ని మనము ఇప్పుడు మైక్రోవేవ్ చేయాలా, ఓవెన్ కాదు, జస్ట్ మైక్రోవేవ్ ఉంటే చాలు. జస్ట్ మైక్రోవేవ్లోనే, ఓవెన్ కూడా అవసరం లేదు మనకి. ఇది ఇట్లా నార్మల్ మైక్రోవేవ్ ఉంటే చాలు, ఏదైనా కూడా సరిపోతుంది. మైక్రోవేవ్లో పెట్టేసేయడం. 2 minutes పెడదాం. ఫస్ట్ 2 minutes. ఓకే, అంటే 1 tin ఉంటే 1 minute పెట్టుకొని తీయచ్చు. 2 tins వేసినాం కాబట్టి 2 minutes పెడదాం. ఓకే, జిన్నుగాడు వచ్చింది, గరాజ్ ఓపెన్ అయింది. Hello. నీకోసం వెయిట్ చేసి ఇంకా స్టార్ట్ చేసినాం వీడియో. Okay. What are you guys ఎట్లా doing? అంత ఓకేనా? ఇది It's nice. ఎంత వరకు ఉంది ఇప్పుడు? 40% ఉందా? 40%. Yeah, 40. రేపు అట్లా పోయి ఛార్జింగ్ చేయాల్సిందేనా? I think so. కదా, మళ్ళా 20 అయితే మళ్ళీ చాలా లో అయిపోతుంది. అవును, ఆ కార్లో 40% ఉందంట ఇంకా ఛార్జింగ్. మనం మళ్ళీ రేపు అట్లా పోయి ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ చేసుకోవాలా. అట్లనే మన ఇంట్లో కూడా గరాజ్లో కూడా మనము ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టుకోవాలా. అది ఆల్రెడీ మనకు కేబుల్స్ ఇచ్చినారు, 2 కేబుల్స్ ఇచ్చినారు. జస్ట్ మన ఎలక్ట్రీషియన్ పిలిచి మనము దాన్ని ఇన్స్టాల్ చేయించుకోవాలా. దానికి సపరేట్ ప్లగ్ వస్తుంది పెద్దది, సో దాన్ని ఇన్స్టాల్ చేపియాలా. వాళ్ళతో మాట్లాడాలి. అవుట్లెట్ లోనే చేస్తారా లేకపోతే సెపరేట్ చేస్తారా? కాదు, ఇప్పుడు మనకి 2 ఇచ్చినారు కదా, ఒకటి నార్మల్ దాంట్లో పెట్టచ్చు. నార్మల్ ఇప్పుడు మన అవుట్లెట్ కానీ ఓవర్ నైట్ పెట్టాలా? ఓవర్ నైట్ పెట్టేస్తే
కాకపోతే ఓవర్ నైట్ పెట్టావు 30% అవుతుంది అన్నారు అంతే. జస్ట్ బ్యాకప్ లాగా. చూద్దాం ట్రై చేద్దాం. కొంచెమన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 2 ప్లగ్స్ ఉంటాయి నార్మల్. మనకి ఇప్పుడు ఇంట్లో ఏది యూస్ చేస్తున్నామో దాని ద్వారా కూడా పెట్టుకోవచ్చు అంట. కాకపోతే చాలా లేట్ అవుతుంది. నైట్ అంతా పెట్టినా కూడా 30% కూడా అవ్వదన్నారు. అదే పెద్దది అయితే అంటే పెద్ద ప్లగ్ వచ్చేసి పెద్ద 240 వోల్ట్సే ఏదో అంటారు. సో అదైతే మనకి నైట్ అంతా కూడా పెట్టేస్తా, నైట్ కూడా కాదు 2-3 అవర్స్లో మనకు ఫుల్ అయిపోతుంది. సో అది పెద్దదానికి అంటే అదే అవుట్లెట్ లో ఇన్స్టాల్ చేస్తారా లేకపోతే అంటే కేబుల్ చేయాలన్నా అది మనకు 240 వోల్ట్స్ వచ్చేసి మనకి కొత్త ఇంటికి వైరింగ్ ఉంటుందంట. అంటే కొత్తగా ఇప్పుడు కట్టే ఇళ్ళకన్నిటికీ కూడా 240 వోల్ట్స్ ఉంటుంది వైరింగ్. ఎందుకంటే మనది వాషర్ అండ్ డ్రైయర్ ఉంటుంది కదా, దానికి యూజ్ అవుతుందంట అది. సో దాని నుంచి మనం వైరింగ్ తీసుకొని వాళ్ళ ఎలక్ట్రీషియన్స్ సో అది ప్లగ్ పాయింట్ అంతా కూడా ఇన్స్టాల్ చేస్తారు. సో మళ్ళీ పాత ఇళ్ళల్లో అయితే 240 వోల్ట్స్ది ఉండవంటారు, కొత్త ఇళ్ళకైతే ఉంటుందన్నారు. సో మనకైతే ప్రాబ్లం లేదు, మనమైతే వాళ్ళని పిలిపించి ఒకసారి ఇన్స్టాల్ చేపిద్దాము. సో అది విషయము. కారా తింటావేమన్నా? అవునా? అది హ్యాండ్స్ అన్న వ్యాష్ చేసుకోరా? ఇదేది దహీపూరి. దహీపూరి నేను కూడా తిన్నా. ఎప్పుడు ఇంతవరకు నేను అంటే ఇట్లాంటి దహీ పూరి ఎప్పుడు నీ లైఫ్ లో తిన్నారా? అంటే అది మంచిగానా లేకపోతే మంచిగా బాగా ఫ్లేవర్స్ అన్ని బాగున్నాయి. దహీ, సిలాంట్రో, ఆనియన్, టొమాటో. హనీ హనీ గారు హోంవర్క్స్ అన్నారు అయిపోయిందేమో. హనీలు హోంవర్క్స్ అయిపోయినా? హోంవర్క్ అయిపోయిందా? అయిపోయిందా? అక్క వచ్చింది, వస్తావా? ఈరోజు కూడా పోయింటివా జిమ్కి? అవునా? అంటే కొంచెం ఎక్కువ పరిగెత్తినాను. ఓకే. ఇట్స్ ఫర్ ద అప్పుడప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి జిమ్కి వెళ్తారు. జున్ను ఇప్పుడు బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది, ఎందుకంటే మ్యారథాన్ ఉందంట ఈ వీకెండ్. మ్యారథాన్ 5K మ్యారథాన్ ఉందంట. సో పార్టిసిపేట్ చేస్తా ఉంది. నేను కూడా వెళ్తాను పార్టిసిపేట్ చేయడం, కానీ కాదు ఎక్కడ అవుతుంది అబ్బా. నడుచు అంటే మెడల్ అన్నా వస్తుంది. $50 అంట పార్టిసిపేట్ చేయడానికి. అంటే ఇండివిజువల్ అవడానికి 50, స్టూడెంట్ కి అయితే 25. స్టూడెంట్ కి అయితే 25, నాకు 50 అంట. $50 కట్టి నేను నడుచుకుంటా పోలేను. కానీ మెడల్ వస్తుంది, ఎప్పటికైనా చెప్పుకోవచ్చు నువ్వు. అట్లాంటి మెడల్ నాకు వద్దు, గెలిచిన మెడల్ అయితే బాగుంటుంది. కానీ గెలిచేది ఉండదు, ఇది నువ్వు చేస్తేనే గెలిచినట్టు. నువ్వు పార్టిసిపేట్ చేస్తేనే గెలిచినట్టు. అయినా కూడా నేను $50 కట్టాను. పోయి కావాలంటే వీడియో తీస్తాను, అంత జనాలు ఫుల్ వస్తారు. నేను మళ్ళీ డిసెంబర్ లో హాఫ్ మ్యారథాన్ పరిగెత్తాలని మై గోల్. ఓకే. ఇప్పుడు 3 మైల్సే కదా, అదే ఒక 6-7 మైల్స్ ఉండొచ్చు అంట. సో దహీపూరి రెడీ. యమ్మీ. ప్లేట్కి ఎన్ని వచ్చేది? అంతేనా? ఏడేనా? $10 ప్లేట్. మేము తింటున్నామంటే నువ్వే డబ్బులు ఇవ్వాలి మాకు. ఇక్కడ ఎక్స్ట్రా పూరీలు కూడా ఉన్నాయి. ఎట్లుందిరా? దహీపూరి లాగే ఉందా? కొంచెము స్వీట్ ఎక్కువ. ఇది ఎక్కువ అయింది, కొంచెం అది ఎక్కువ అయిందా? కానీ బాగుంది. మనకి టామరన్ చట్నీ కూడా ఇది బయట దొరుకుతుంది మనకి, అది తీసుకున్నాం. దొరికే టామరన్ చట్నీ బాగుందా? కొంచెం దహీ కావాలి. జున్ను చాలా చాలా ఇష్టం దహీ పూరి. కానీ పానీపూరి కూడా ఇష్టము. ఎనీ టైప్ ఆఫ్ పూరి ఆనెస్ట్లీ ఐ విల్ ఈట్ ఆల్. రైస్ తప్ప అంత లేదు. ఐ లవ్ రైస్, ఐ లవ్ పులిహోగరే, ఐ లవ్ లెమన్ రైస్, ఐ లవ్ what else do I like? మెంతాక్ పప్పు అన్నం, కర్డ్ రైస్ విత్ సాంబార్. ఓ మై గాడ్, బెండకాయ చట్నీ, ఎవ్రీథింగ్. I know brinjal. నూనెంకాయ. Everything. I'll eat everything honestly. కనిగడ బాగా తింటుంది. దానికి పన్నీర్ ఎక్కువ ఫేవరెట్. పన్నీర్ ఎన్ని కర్రీ ఫుల్ తింటుంది. పన్నీర్ ఏదైనా కూడా ఉత్తగానే తింటుంది. సార్ దాని పని ఏమి జున్ను తినని చేద్దాము, దానికి కూడా తింటా ఉంటుంది. మంచిగా చేద్దాం రా. పాల్కోవా చేస్తున్నాము. మీరు చేస్తున్నారా? అయిపోయింది, లాస్ట్ లో ఉంది ఇంకా. Oh, can I see? Wait, what's this? Can I see? Open it? జస్ట్ మిక్స్ చేసి ఇది బాగా చూసాగుందన్నా.
సో ఫస్ట్ అయితే ఒక 2 మినిట్స్ పెట్టాలంట, మళ్ళీ బయట తీయాలా, మళ్ళీ కలపాలా, మళ్ళీ ఎన్ని మినిట్స్ పెట్టాలో నాకు తెలియదు. యాక్చువల్గా అంటే ఒక టిన్ అయితే 1 మినిట్ పెట్టాలి ఫస్ట్, ఒక టిన్ అయితే మళ్ళీ కలపాలా. ఇప్పుడు 2 టిన్స్ వేసినాం కాబట్టి 2 మినిట్స్ అంట. ఫస్ట్ 2 మినిట్స్ అయిపోయింది. ఏం చేంజెస్ ఏం రాలేదా? ఇప్పుడే ఏం రావు, ఒక అట్లే మిక్స్ చేయొచ్చా? ఇట్లే మిక్స్ చేసి ఫస్ట్ ఒకసారి కలిపేసినాము, మళ్ళా క్లోజ్, మళ్ళీ 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్. 2 minutes. ఇందాక 2 minutes అన్నావు. ఇంతకుముందు 2 మినిట్స్ అయిపోయింది. 2 minutes ఫస్ట్ చేసి తర్వాత మిక్స్ చేసి మళ్ళీ 2 minutes. సో ఒక్కొక్క టిన్కి 2 minutes అన్నారు. సో 4 minutes అవ్వాలా? నాట్ అండర్స్టాండింగ్. ఓవరాల్ గా ఒక్కొక్క టీమ్ కి 5 to 6 minutes అవుతుందప్పా. వాట్ అబౌట్ 6-7 minutes? 6-7 5 మినిట్స్ మ్యాగీ లాగా, 5 మినిట్స్ పాల్కోవా. I see. అయితే ఉందా, తీసేయాలి. పొంగుతోంది. 2 మినిట్స్ అయిపోయింది, ఇంకొక 2 మినిట్స్ మళ్ళా కలపాలా. ఇప్పుడు చూడు కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం కర్డ్ లాగా అయిపోయింది. I want to see. యు వాంట్ టు సీ? మొత్తం ఒకటేసారి చూద్దులేవే, మెల్లగా నాన్న. కింద పడేస్తారు. అది సరిగ్గా రాకపోయింది అనుకో, No, it's మమ్మీ fine. వంటకి బ్యాడ్ నేమ్ వస్తుంది. It's fine. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. It's okay, don't worry. No, not like that. No, not like that. I mean like me messing it up. It's like జస్ట్ అది అయ్యేంత వరకు, అంటే మనకి పాలకోవలాగా అయ్యేంత వరకు 2 మినిట్స్ పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి, అంతే. yeah. అంతే కదా? Yeah. అంతే. Wait, what did I do? That's it. అంతే. Yeah. మధ్య దుద్దురావే. Wait, no, I'm just here. I'm just here. శుక్రవారం ఓ మీ డల్లుగున్నావు, అనిగాడు పాప టైర్డ్ It's అయిపోయింది. fine. పోయింది, టైర్డ్ అయిపోయింది. నువ్వు వస్తావు మాతానికి. Wait, I asked her. హనీగాడ్ భలే రన్నింగ్ చేస్తుంది తెలుసా. 100 మీటర్స్ మొన్న ఎప్పుడు ఎన్ని సెకండ్స్? 400 meters? 300? It was like 10 seconds or something. Usain Bolt beat చేసింది తెలుసా? లేదు, కొన్ని సెకండ్స్ తేడాతో. Yeah, literally. 70 seconds, huh? Milliseconds. 16 సెకండ్స్ 100 మీటర్స్. Yeah, Usain Bolt అయితే 10 seconds లో చేశారు. 6 సెకండ్స్ డిఫరెన్స్. Yeah, so it's okay. Honey, next to Olympics లో ఉంటుంది. I'm telling you. ఇది దాదాపు అయిపోయినట్టుంది. లాస్ట్ 2 మినిట్స్ ఇది. ఎన్ని 2 మినిట్స్ అయినా తెలియదు కానీ లాస్ట్ 2 మినిట్స్. లేదు, జాగ్రత్తగా చేయడం మీరు కదా సార్. కొంచెం తీసి చూడము అయినట్టే ఉందా. పాల్కోవా. అమ్మో వేడిగా ఉందా. అంత సీన్ లేదు. అది తీస్తుంటే నేను దగ్గర లేకుండా దూరం వస్తా అంటే నవ్వుతున్నారు వీళ్ళు. ఇంకొంచెం పెట్టచ్చేమమ్మా. వద్దు నాన్న, కొంచెం అయినాక చల్లారితే కొంచెం గట్టిగా ఇంకా బాగా. కానీ అక్కడ చాలా లేదు నాన్న, నాకు ఇదే ఇష్టం, ఇట్లనే ఇష్టం. ఇట్లనే ఉండాలా. నేను చిన్నప్పుడు ఇట్లనే తింటా అంటే, ఒక చిన్న టీ కప్లో వేసిస్తా అంటే మా ఇంటి దగ్గర. మామూలుగా అంటే రౌండ్ గా అవి గట్టిగా అట్లా లేకుండా నాకు ఇదే ఇష్టం. ఇది బాగుంటుంది. దీనేమో అంటారబ్బా, పాల్కోవా. పాలగా అంటా నాకు తెలుసా. పాల్కోవా, పాల్కోవా. The funniest one. ఇదైతే మొత్తానికైతే అయిపోయింది. చాలా బాగా ఉన్నట్లుంది. ఇప్పుడు నోట్లో పెట్టుకోలేను నేను. ఇది చాలా వేడిగా ఉంది. లేదు, అప్పుడే ఫ్లేవర్ వస్తూ ఉంది. చిన్నప్పుడు నేను తిన్న పాలకోవ ఫ్లేవర్ వస్తూ ఉంది. చాలా ఈజీ, బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా బాగా ట్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు లేదు, ఎక్కువ ఖర్చు ఉండదు, ప్లస్ ఈజీ కూడా. మామూలు బయట పాలకోవ చాలా ఎక్కువ. చాలా వేడిగా ఉంది. డాడీ చెప్తున్నా. చాలా బాగుంది. లేదు, నిజంగా సూపర్ ఉంది. ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి కానీ. అంటే చల్లగా బాగుంది నిజంగా. గట్టిగా ఉంటే చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. నాకు నీళ్ళగానే ఇష్టం, ఇట్లానే ఇష్టం. చూడు అక్కడంతా కాదన్నా, ఇంకా చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది నీకు. ఇంత ఇట్లనే ఉండాలి. మళ్ళీ గట్టిగా అయిపోయింది అనుకో, మళ్ళీ చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. హనీలో చాలా జాగ్రత్త.
2 టిన్లకు బాగా అయింది కదా ప్రతి ఇది. అదెంత ఇందాక ఎంత చూస్తున్నా టిన్ $2 $2 సంథింగ్ అంతే. $3 బాగైంది. కర్డ్ కూడా కొంచెమే నార్మల్గా ఇంట్లో చేసిన పెరుగుతోనే చేసేది, అప్పుడు ఇంకా టేస్ట్ ఉండేది, బాగుంటుందంట. అది బయట నుంచి తీసుకొచ్చిన యోగర్ట్ అయితే బాగుండదు. అది తిన్నా హనీగాడు I said it. I liked it. Yeah. ఉందా ఇష్టమే వీళ్ళకి పిల్లలకి అదే. Yeah, I love palkova. స్వీట్ చేసుకున్నాం, అది టెస్లా కొన్నాం కదా కొత్త కారు, అందుకోసమే స్వీట్. Oh, okay. మీరు కూడా చేసుకోండి, ఇది చాలా ఈజీ, చాలా బాగుంది, నిజంగా చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి అవ్వలేదు గట్టిగా. చూడు ఇందాక ఇది కనిపిస్తా ఉంటే ఇప్పుడు చూడు ఇది. I just smushed it together. That's why. I don't see. Actually paste చేస్తుందంట అక్కడ, దాని వల్ల గట్టిగా అనిపిస్తుందంట. నేను చెప్పినది వినండి, వీళ్ళు చెప్పేది వినద్దండి మీరు ఎవరు. కానీ ఇంటి చేసిందే బాగుంది కర్డ్తో. అది ఇంట్లో కర్డ్ది ఇంకా బాగుంటుంది, బాగుంటుంది టేస్ట్. That was better. Sorry. I have a good one after. Okay, continue. Can you tell me now? No, it's okay. Option నాకు తెలియాలి ఇప్పుడే. No, you can't. చెప్పు. No, you just say. No, I can't. Tell me. మొత్తానికి అయితే పాలకోవ చాలా చాలా బాగుంది. మేము పాలకోవ కోసం నవ్వడం లేదు, నార్మల్గా ఏదో వీళ్ళు చెప్తున్నారు. సో అదైతే చాలా చాలా బాగుంది, చాలా ఈజీ చేసుకోవడము. ఎప్పుడైనా ఎవరైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ప్లస్ ఎక్కువ మెజర్మెంట్స్ కూడా మనకి ఆ కొలతలు ఈ కొలతలు అన్నీ కూడా ఏమీ లేదు, జస్ట్ ఒక డబ్బా ప్లస్ 2 స్పూన్లు. అది కూడా ఇంట్లో కర్డ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంట్లో కర్డ్ లేకపోయినా కూడా బయట తెచ్చుకోవచ్చు. స్పూన్లు అంతే, 2 స్పూన్లు వేయాలి దాంట్లో. సో అది విషయము. చాలా మంది అడుగుతున్నారు ఇదేది టెస్లాలో ఏ ఫీచర్స్ ఉంటాయి, ఏం కథ చెప్పండి అని. నేను ఇంకా బాగా చూసి దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో చేస్తాను. మెయిన్ మనకి సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటుంది, ప్లస్ మన పార్కింగ్ లాట్లో ఉంటే మన దగ్గర రమ్మంటే వస్తుంది, అది ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోలో చేస్తాను. సో అది విషయము. ఇది ఒక చిన్న వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి వద్దాం, అంతవరకు Bye.